హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాడల తొక్కు. వీటికి ఏమేమి కావాలో చూద్దాం రండి. అరకిలో మునక్కాయలండి, ఉల్లిగడ్డలు 3, టమాటాలు 3 తరిగి పెట్టుకోవాలి. 2 స్పూన్లు గసాలు, నువ్వులు నల్లయి 2 స్పూన్లు, తెల్ల నువ్వులు 2 స్పూన్లు, చెక్క మొగ్గ 50 గ్రాములు, పచ్చి టెంకాయ 1 కప్పు, దాంట్లో 1 పచ్చిమిరపకాయ, 1.5 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, నూనె 1 కప్పు, 1 స్పూను ఆవాలు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొంచెం, కరివేపాకు రెబ్బలు 4. మునక్కాడలు చిన్నదిగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో కడిగేసుకొని 1 కప్పు నిండా నీళ్ళు పోసుకొని అది ఉడకపెట్టుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనియాలి. అది ఉడికే లోపల మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ గసాలు వేసుకుందాం, తర్వాత చెక్క మొగ్గ వేసుకుందాం. ఇప్పుడు తెల్ల నువ్వులు వేసుకుందాం, తర్వాత నల్ల నువ్వులు వేసుకుందాం. వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి. రెండు నిమిషాలు వేపుకొని దింపి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు టెంకాయ, పచ్చి టెంకాయ దాంట్లో వేసేసుకోవాలి. చల్లారిపోయిన మసాలా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. వెల్లుల్లి గడ్డ 1 ఒలిసి పాయలు అట్ట వేసుకోవాలి. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, ఆవాలు వేసేసుకుందాం. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. బాగా రంగు మారేంత వరకు వేపుకోవాలండి. రంగు మారినాక టమోటాలు వేసేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. బాగా కలిపి అయిపోయిందండి. మూత పెట్టుకొని ఇప్పుడు 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టిన మునక్కాడలు దీంట్లో యాడ్ చేసుకుందాం. వేసుకున్నాక అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాం. రుచికి తగినంత
ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. వెంటనే కారం వేసుకుందాం. వేసినాక బాగా కలుపుకుందామండి. ఈ మునక్కాడల తొక్కు అనేది అన్ని సైడ్ డిష్కి బాగుంటుందండి. అన్నంలో తినొచ్చు, రసంలో కలుపుకోవచ్చు, దేంట్లో అయినా తినొచ్చు అండి. అన్నిటికీ మంచిదండి ఇది. అన్నీ బాగా కలిసిపోయిందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మునక్కాడలు ముందు ఉడకపెట్టుకున్నాం కదండి, అందుకని ఒక 5 నిమిషాలు చాలండి ఈ మసాలా అన్నీ పట్టేదానికి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు వేసేసుకుందాం. మిక్సీలో కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ మసాలాల్లో పోసుకుందాం. పోసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి, రుచి మసాలా వాసన బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మూత వేసుకొని చిమ్ములో ఒక 5 నిమిషాలు ఉండనియాలండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఒకసారి కలుపుకొని గిన్నెలోకి తీసుకోవటమే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మునక్కాడల తొక్కు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో వేడి అన్నంలోకి బాగుంటుంది, అన్ని సైడ్ డిష్లకు బాగుంటుందండి ఇది. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.